హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ప్రపంచాన్ని చూడాలనుకునే వారికి ఓ సువర్ణ అవకాశం. అదెలా అంటారా? చాలా దేశాలు భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకు వీసా రహిత ప్రదేశాన్ని అందిస్తున్నాయి. ఆ దేశాలు ఏవో ఒకసారి లొక్కేద్దాం. థాయిలాండ్ భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకు 2 నెలల పాటు థాయిలాండ్కి వీసా రహిత ప్రవేశం అందిస్తుందట. అదేవిధంగా భూటాన్ భారతీయ పౌరులు 14 రోజుల వరకు వీసా లేకుండా భూటాన్కు ప్రయాణించవచ్చు. అదేవిధంగా భూటాన్ మంచుతో కప్పబడిన శిఖరాలు, మఠాలకు ప్రసిద్ధి చెందింది. మరొక ప్రదేశం మారిషస్. భారతీయులు వీసా లేకుండా 90 రోజుల పాటు మారిషస్ లో ఉండొచ్చు. మారిషస్ బీచ్లు, స్పష్టమైన జలాలు, పగడపు దెబ్బలతో సమృద్ధిగా ఉంటుంది. మరొక ప్రదేశం కెన్యా. జనవరి 1, 2024 నుండి భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతించింది ఈ దేశం. అయితే కెన్యా భారతీయులకు 90 రోజుల పాటు వీసా లేకుండా అనుమతిస్తుంది. మరొక ప్రదేశం మలేషియా. మలేషియా భారతీయులకు 30 రోజులు వీసా ఫ్రీ ఎంట్రీని అనుమతిస్తుంది. మలేషియాలో మంచి ఆహారం, మంచి వాతావరణం, అందమైన బీచ్లు ఉంటాయి. మరెందుకు, ఇక వెంటనే 30 రోజుల ప్రయాణానికి టికెట్స్ బుక్ చేసుకోండి మరి. ఇక మరో ప్రదేశం ఖతార్. భారతీయ పాస్పోర్ట్ హోల్డర్ల కోసం ఖతార్ 30 రోజుల పర్యటనను సిద్ధం చేసింది. ఖతార్ అనేది పెర్షియన్ గల్ఫ్ వెంట ఉన్న మధ్యప్రాచ్య దేశం. ఇక మరో ప్రదేశం షీలెస్. భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకు 30 రోజుల పాటు వీసా లేకుండా షీషెల్స్ కు అనుమతిస్తుంది. అలాగే డొమినికాలో భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకైతే కరేబియన్ దీవి డొమినికాలో 6 నెలల వరకు ఉండొచ్చట. ఇక ఇప్పటి వరకు వీసా ఉంటేనే మనం వేరే దేశాలకు వెళ్ళొచ్చు అన్న ఆలోచనలో ఎవరైతే ఉన్నారో, సో ఇప్పుడు నేను చెప్పిన ప్రదేశాలకు వీసా లేకుండా కూడా ఆయా ప్రదేశాలలో వాళ్ళు కేటాయించిన రోజుల వరకు మనం అక్కడ ఉండొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఎక్కడెక్కడికి మీరు వెళ్ళాలి అనుకుంటున్నారో ఈ ప్రదేశాల్లో ఆ ప్రదేశం ఉంది అంటే ఖచ్చితంగా బుక్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.